Hello, myself Dr. Navneeta, DNB General Physician and Diabetologist, working at Reach Super Specialty Hospital, Bachpalli. సో, అడల్ట్స్ వ్యాక్సిన్స్ తీసుకోవటం ఇంపార్టెంట్. అసలు అడల్ట్స్‌కి వ్యాక్సిన్స్ తీసుకోవాలా? ఆల్రెడీ చిన్నప్పుడు మనం తీసుకుంటున్నాం కదా! మళ్ళీ అడల్ట్స్ అయ్యాక కూడా ఎందుకు వ్యాక్సిన్స్? యెస్, అడల్ట్స్ నీడ్స్ వ్యాక్సిన్స్. ఎందుకంటే మనం చిన్నప్పుడు తీసుకున్న వ్యాక్సిన్స్ అడల్ట్ స్టేజ్‌కి వచ్చేసరికి దాని ఇమ్యూనిటీ తగ్గిపోవటం జరుగుతుంది. సో, అందుకని వ్యాక్సిన్స్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్‌గా చెప్పాలంటే బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ పేషెంట్స్‌కి, థైరాయిడ్, ఏదైనా లంగ్ ఇష్యూస్ లైక్ ఆస్తమా కానీ, సీఓపీడీ కానీ, ఏదైనా క్యాన్సర్ పేషెంట్స్‌కి, లివర్ ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాళ్ళకి మాత్రం రెగ్యులర్‌గా మనం అడల్ట్ వ్యాక్సిన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేయాలి. ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చేసి ఫ్లూ అండి. ఇది ఎవ్రీ ఇయర్ యాన్యువల్లీ 1 డోస్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వ్యాక్సిన్ వచ్చేసి హెచ్‌పివి వ్యాక్సిన్ అంటారు. అది మగవాళ్ళలో, ఆడవాళ్ళలో ఒక సర్టెన్ ఏజ్‌లో క్యాన్సర్స్ ప్రివెంట్ చేయడానికని ఇస్తూ ఉంటాము. అండ్ థర్డ్ వ్యాక్సిన్ వచ్చేసి టీటీ. అది మనం తీసుకున్న తర్వాత 10 ఇయర్స్‌కి ఒకసారి ఒక బూస్టర్ డోస్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ద ఫోర్త్ వ్యాక్సిన్ వచ్చేసి హెపటైటిస్ బి. యూజువల్‌గా ఇదేంటంటే 2002లో గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ప్రకారం తీసుకోవాలి అని చెప్పారు. సో, బిఫోర్ 2002 ఎవ్రీవన్ హాస్ టు టేక్. లైక్ ఎస్పెషల్‌గా హెల్త్ వర్కర్స్ కానీ, హై రిస్క్ పేషెంట్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్స్ ప్రివెంట్ చేయడానికనేది తీసుకుంటూ ఉంటాం. అండ్ ఇంకొంతమందిలో లైక్ స్ప్లీన్ సర్జరీస్ అయిన వాళ్ళు కానీ, కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే డయాలిసిస్ మీద ఉన్నవాళ్ళు, క్రానిక్ లివర్ డిసీజ్ ఉన్నవాళ్ళు, ఏదైనా బ్రెయిన్ క్యాన్సర్స్ ఇట్లాంటి వాళ్ళలో హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా, మెనింగోకాకల్, న్యూమోకాకల్ ఇట్లాంటి వ్యాక్సిన్స్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, అడల్ట్ వ్యాక్సిన్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. స్పెషల్లీ సేమ్ లైక్ హౌ ద పీడియాట్రిక్ వ్యాక్సిన్స్ ఆర్ ఇంపార్టెంట్.